అమెరికంటే గోలు వచ్చిన నాడు రేణక ఎల్లమ్మ ఏమంటుంది పలివాడు కొట్టిందా పగతలు కొట్టిందా ఇద్దరు కొట్టిందా దుచ్చుతురు వాడు కొట్టిన తమ్ముడా నా తమ్ముడా ఎక్కడ చిన్న అవుతుందో తమ్ముడా అలాంటి పర్వతాల ప్రజలు మారి చేసి ఎడిపోతున్నా మళ్ళీ ఏడు కలిగింది చేయగలిగింది నీకు మనవరకల్లా మాట విన్నాడు భగవంతుడు మల్లయ్య అక్క దగ్గరికి రెండు వేసుకుడు ఒక్కడు అక్క రేణుక తమ్ముడా అడవండి మాకు ఎక్కయ్యాడు పర్వతాలు 7 పర్వతాలు బాలంటి పర్వతాల పాలేసి కాదాలు పర్వతాల కట్టుక బదులు లేదా అని పర్వతాలు నేర్పుతుంది తమ్ముడా చిరకలంటి మమ్మల్ని చిన్నమైంది ఎంతలో మా మధ్యపోయింది కాయలు కొట్టి మమ్మల్ని చిన్నవేసి నిన్ను ఈ లోకం ప్రపంచమందు నిన్ను అనే మానవుడు లేడు తమ్ముడా అడవంటి కాయలు కొట్టిన మాటలు కడసిన్నవి అడవంటి పర్వతాలు విడనాడి అడవి లోపల ఎందుకు వచ్చారు తమ్ముడా ఒక్కొక్క మాట అంటూ ఉంటే భగవంతుడు రారాజు మల్లయ్యకు గుండెలు కూలిపోతుంది కార్యాలు పొందవస్తుంది అక్క మాట విందుడు భగవంతుడు మల్లయ్య అక్కడ ఉన్న ప్రాధాల కాడకి వచ్చిండురా మరి బుధ మీద దొంగలు వేసింది అక్కడ ఉన్న ప్రాధాల కాడ కూర్చొని భగవంతుడు రారాజు మల్లయ్య